సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంత గ్రామాల బాట పట్టారు. వీకెండ్ కలిసి రావడంతో హైదరాబాద్ నుంచి జిల్లాల వైపు ప్రయాణికుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఉద్యోగులు అదేవిధంగా వ్యాపారాల కోసం, చదువుల కోసం రాజధానిలో స్థిరపడిన జనాలు పండగకు వెళ్తున్నారు. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు, బోర్డింగ్ పాయింట్లన్నీ కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈసారి ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులనే ఎంచుకుంటున్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం మౌనిక అందిస్తారు. అతి ఘనంగా జరుపుకునే పండుగల్లో ఒకటి సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్ళకు వెళ్లేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తుంటారు. ఎంత బిజీ లైఫ్ లో అయినా హైదరాబాద్ లో ఇటు ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా లేదా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా సొంత ఊళ్ళకి వెళ్తూ ఉంటారు. పెద్ద పండుగ శని ఆదివారాలు కలిసి రావడం, దాంతోపాటు విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడంతో అయితే ఇప్పటికే చాలా వరకు అయితే అనేక ప్రాంతాలకి తెలంగాణలో ఉన్న కరీంనగర్ కావచ్చు, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాలతో పాటు సంగారెడ్డి కావచ్చు, నల్గొండ వైపు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. పండుగ కళ అంతా కూడా ఈరోజు బస్టాండ్ వద్ద కనిపిస్తుంది. ప్రైవేట్ బస్సులు ఎంత రద్దీగా ఉన్నాయో ఇటు ఆర్టీసీ బస్సుల వద్ద కూడా అదే కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు రవాణా శాఖ మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కువగా బస్సులను నడుపుతున్న పరిస్థితి. పబ్లిక్కి అంటే ఎక్కువగా ఒకే బస్సులో అందరినీ ఇరుకుగా కూర్చోటకుండా ఫ్రీగా కంఫర్ట్గా తీసుకెళ్లేలా అయితే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ జేబీఎస్ సంబంధించిన క్లియరెన్స్ అధికారులు వారితో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా పండుగ వేళ ఆర్టీసీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, ఎట్లాంటి క్లియరెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీరు? మేడం, ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు అయితే చాలా పకడ్బందీగా బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ చేస్తూ ఉన్నాను. ఈ బస్ స్టాండ్లో జూబ్లీ బస్ స్టేషన్ అనేది మన ఉత్తర తెలంగాణకి కేంద్ర బిందువు కాబట్టి జనాలందరూ కూడా బాగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచే పోయే వాళ్ళు ఉన్నారు. బహుశా ఎందుకనంటే ఈ రోజు అందరు డ్యూటీలు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి రేపటి నుంచి సెకండ్ సాటర్డే, సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి రేపు ఉదయం నుంచి విపరీతమైనటువంటి ట్రాఫిక్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ఆర్టీసీ అధికారులు ముందస్తుగా బస్సెస్ను పెంచడం జరిగింది. అయినా కూడా బస్సెస్ ఫుల్గానే పోతున్నాయి మేడం. ఇప్పటివరకు ఏ ప్రాంతాలు, తెలంగాణలోని ఏ ప్రాంతాలకు, ఏ జిల్లాలకు ఎక్కువగా బస్సులు నడుస్తున్నాయి? పబ్లిక్ ఎక్కువగా ఎక్కడికి వెళ్తున్నారు? కరీంనగర్ ప్రాంతానికి ఎక్కువగా వెళ్తూ ఉన్నారు మేడం. అదే రకంగా నిజామాబాద్ ప్రాంతానికి కూడా ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇది అదురూపు బస్సెస్ కారణంగా అయితే ఇక్కడ పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్సు వచ్చిన 5 నిమిషాల లోపే ఇక్కడ బస్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్టీసీ సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు వచ్చిన బస్సు ఎక్కడికి వెళ్తుందో, రూట్ నెంబరు, ఇంకా ఎంత ఖాళీ ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్న, ఏ బస్సు ఏ రూట్లో నడుపుతారు మీరు? కరీంనగర్ అమ్మా. ఎట్లా ఉంది? ఉట్టప్పుడు ఎంత రష్ ఉంటుంది? సంక్రాంతి వేళ ఎట్లా ఉంది? పండుగ పూట బాగుంటుంది రష్. మేము మామూలుగా ఒక ట్రిప్ వేస్తాం కానీ పండుగ పూట 2 ట్రిప్లు వేస్తాం. బస్సు వచ్చిన ఎంతసేపటికి మొత్తం నిండిపోతుంది? ఎక్కువగా ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ ఎక్కువ కరీంనగర్ వస్తుంది. రేపటి నుంచి ఇంకా ఎక్కువ మంది వెళ్తుంటారు కదా, ఎట్లాంటి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ అధికారులు? మీకు ప్రతి ప్యాసింజర్ని తీసుకోవాలి, మనం వాళ్ళు ఖచ్చితంగా తీసుకోపోవాలని ఇచ్చింది. ప్రయాణికులు అందరూ కూడా సొంత ఊళ్ళకు ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లగేజ్ బ్యాగ్లతోని ఇక్కడ వేచి చూస్తున్నారు. ఎక్కువగా తెలంగాణలోని కరీంనగర్ కావచ్చు, జగిత్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నల్గొండ, ఇబ్రహీంపట్నం ఇట్లాంటి జర్నీలే ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చి. పండగ కోసం వెళ్తారా, నార్మల్గా వెళ్తారా? పండగ కోసం ఫంక్షన్ ఉంది, అట్లనే పండగ. ఏం పేరమ్మా? అనసూయను. పండగ వేములవాడకి వెళ్తాం. మొక్కుకే ఉంది. ఇప్పుడు జాతర ఉంది కదా, సమ్మక్క జాతర, దానికోసం వెళ్తాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? పండగ ఎక్కడ చేసుకుంటారు మరి? పండగ ఊర్లోనే చేసుకుంటాం. మాది వరంగల్. ఎల్లుండి సోమవారం. అయితే ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా చదువుకునే వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లో ఉంటుంటారు. వాళ్ళందరూ కూడా సొంత ఊర్లకి వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులలో ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. దాంతోపాటు ఇటు తెలంగాణలోని లోకల్ ప్రాంతాలకు, లోకల్ ప్లేసెస్కి, జిల్లాలకు వెళ్ళే తక్కువగా ఉంటుంటారు ప్రైవేట్ బస్సులు కాబట్టి ఎక్కువగా అయితే గవర్నమెంట్ బస్సులపైనే ఆధారపడి ఉంటుంటారు. పబ్లిక్ వాళ్ళతో మాట్లాడదాం. ఫెస్టివల్కి ఎన్ని రోజులు ఉంటారు ఇల్లు అక్కడ? ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ? బాగానే ఉన్నాయండి. అంటే ఏం కష్టం లేకుండా చాలా బస్సెస్ ఉన్నాయి, చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. నా పేరు సౌమ్య. మేము మంచిర్యాల వెళ్ళాలి. మా బాబుకి రేపటి నుంచి హాలిడే, సో ఊరు వెళ్తున్నాం పండగ కోసం. ఎక్స్పెక్ట్ చేశా, క్రౌడ్ ఫెస్టివల్ కదా, రేపటి నుంచి స్కూల్స్ హాలిడేస్, సో ఎక్స్పెక్ట్ చేశా. మొత్తానికి అయితే బస్ స్టాండ్ల వద్ద కోలాహలమైన వాతావరణం కనిపిస్తుంది. చిన్నారులని ఎక్కువగా తీసుకొని కూడా రావడం జరుగుతుంది. రేపటి నుంచి పాఠశాలకు, కళాశాలకు హాలిడేస్ ఉండడంతో అయితే చాలా వరకు చిన్నపిల్లలు ఎక్కువగా
కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు బస్సు ఎక్కితే దాదాపు ఒక 5-6 గంటల్లోనే చాలా వరకు అయితే సొంత గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని ఏరియాలకు సంబంధించిన కొన్ని జిల్లాలకు సంబంధించిన బస్సులు కాస్త ఆలస్యం అవుతున్నా ప్రధాన జిల్లాలకు సంబంధించిన బస్సులు మాత్రం త్వరగానే వస్తున్నాయి. రేటు కూడా ఎక్కువగా పెరగలేదని కూడా చెప్తున్నారు. అటు అధికారులు కావచ్చు, దాంతోపాటు ఈ డ్రైవర్లు కండక్టర్లు కూడా వచ్చిన బస్సు ఏ ప్రాంతానికి వెళ్తుంది, ఎంతసేపట్లో వెళ్తుందని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రారంభమైన కోలాహలం పండుగ వరకు కూడా ఇదే వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇటు ప్రైవేట్ బస్సులు ఎంత బిజీగా ఉంటాయో ఆర్టీసీ బస్సులు కూడా అంతే బిజీగా కనిపిస్తున్నాయి. కోలాహలమైన వాతావరణం కనిపిస్తూ సొంత గ్రామాలకు వెళ్ళి పండుగ చేసుకున్నందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. మహేష్తో మోనికా, న్యూస్ హైదరాబాద్.